హాయ్ హలో అండి. కీమా పన్నీర్ కర్రీ అండి. మటన్ కీమా లాగా పన్నీర్ కీమా కర్రీ అండి. వెరైటీ బటర్ చూసిర్రు, పాలక్ చూసిర్రు, అన్నీ చూసిర్రు. కీమా పన్నీర్ కూర చూడండి, చాలా 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 ఎమ్మిగా ఉందండి. ఈ విధంగా మనం పొడి పొడిగా కీమా లాగా పన్నీర్ చేసేసుకొని పెట్టుకొని ముక్కలు కూడా స్లైస్ తీసుకోండి. కొంచెము తీసుకున్న తర్వాత ఈ మసాలా ఇంగ్రీడియంట్ అల్లం ఎల్లిగడ్డ, కొత్తిమీర, కసూరి మేతిని తీసుకొని మంచిగా మిక్సీ పట్టుకొని పెట్టుకోండి. జీడిపప్పు, ఎండుమిర్చి 4, ఒక స్పూన్ నువ్వులు, మంచి 2 స్పూన్ల జీడిపప్పు, ఒక స్పూన్ గసగసాలు వేసుకొని పాలు వేసుకున్న తర్వాత గసగసాలు 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని మిక్సీ పట్టుకొని ఈ విధంగా పక్కకు పెట్టుకోండి. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు నేను చూపించినవన్నీ వేసేసుకొని మంచి చిన్న చిన్నగా ఉల్లిగడ్డను తరుక్కొని మనం మిక్సీ పట్టుకున్న కొత్తిమీర అవన్నీ వేసేసుకొని తర్వాత టమాటాను కూడా మిక్సీ పట్టుకొని ఒక 3 టమాటాలు మిక్సీ పట్టుకొని పసుపు, కారం, ధనియాల పొడి మీ రుచికి తగ్గట్టు వేసేసుకొని ఉప్పు కూడా వేసేసుకొని 5 నిమిషాలు సిమ్లో మంచిగా దీన్ని ఉడకనివ్వండి. నూనె పైకి తేలుతుంది. నూనె పైకి తేలింది అంటే ఉడికింది. మసాలా అంతా ఉడికిన తర్వాత మనం మంచిగా ఈ విధంగా ఉడకాలి. ఉడికిన తర్వాత ఇందులోకి మనం కరివేపాకు ఉంటుంది కదండి, కలిపేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని తర్వాత అమూల్ బటర్ ఉంటుంది కదా, చిన్న స్లైస్, ఒక స్లైస్ మొత్తం వేసుకోండి. మంచి అరోమా, మంచి స్ట్రక్చర్ వస్తుంది. కీమా ఉంటుంది కదా, పన్నీర్ కీమా లాగా చిన్న చిన్న చూర చేసుకున్నాం, అది వేసేసుకోండి. చిన్న చిన్న పన్నీర్ ముక్కలను కూడా వేసేసుకొని మంచి కలుపుకొని మిక్సీ పట్టుకున్న జీడిపప్పు అది ఉంది కదా, మిక్సీ పట్టుకున్నది అది కూడా వేసేసుకొని బఠానీలు కూడా వేసేసుకోండి. పచ్చి బఠానీ తీసుకోండి నానబెట్టుకొని, అది కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోండి. వీటన్నిటిని బాగా కలుపుకొని ఈ విధంగా మొత్తం కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక్క 10-15 నిమిషాలండి, 10-15 నిమిషాలు ఉడకనివ్వండి. ఎమ్మి 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 పన్నీర్ కీమా పన్నీర్ ఈజ్ రెడీ అండి. దీంట్లోకి కాంబినేషన్గా మనము ఈ విధంగా అవుతుంది కర్రీ. దీంట్లో కాంబినేషన్ మనం చపాతీని పొరలు మంచిగా మడతలు వస్తుంది. ఆ చపాతీ మంచిగా ఒక బౌల్ పిండి తీసుకోండి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ పాలు వేసుకోండి. ఉండలు లేకుండా కలుపుకొని వాటర్ వేసుకొని మంచి ముద్దలాగా కలుపుకోండి. గట్టిగా ఉండొద్దు, మరీ లూజ్గా కూడా ఉండొద్దు. నేను చూపిస్తున్న టెక్చర్లో ఈ విధంగా లోపలికంటే వెళ్ళిపోవాలి. ఈ విధంగా కలిపేసుకొని పెట్టుకోండి. తర్వాత చపాతీ పిండిని పొడి పిండి వేసేసుకొని తర్వాత చపాతీని కొంచెం సైజులో మీడియం సైజులో చేసుకొని దీని మీద మనం 1 టేబుల్ స్పూను ఇందులోకి మనం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మడత పెట్టేసుకోండి. దీన్ని ఈ విధంగా రాసేసుకొని మడత పెట్టేసుకొని 4 త్రిబుల్ యాంగిల్లో వస్తాయి, ట్రయాంగిల్లో వస్తుంది. ట్రయాంగిల్లో చేసేసుకొని చేసుకోవడం అంటే గోల్డెన్ కలర్లో చేసుకోండి. మంచిగా ఆయిల్ అయినా బటర్ అయినా గీ అయినా ఏదైనా మీ ఇష్టం, ఏదైనా వేసేసుకొని చేసుకోండి. కమ్మటి కీమా పన్నీర్ తోటి ఈ చపాతీతోటి ఈ విధంగా అండి. కొంచెం ఒక సైడ్ కాలినాక మనం ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఈ సైడ్ కాలినాక ఆయిల్ వేసుకుంటే మంచిగా ఉంటుంది. పచ్చిమిర్చి వేసుకోవద్దు చపాతీకి. ఈ విధంగా కాలినాక ఇంకొక సైడ్ కూడా ఆయిల్ వేసేసుకోండి. చూడండి చపాతీ కూడా ఎంత బాగా పర్ఫెక్ట్గా పొంగుతుందో. మంచిగా కలుపుకుంటే మనం పిండి కలుపుకునే దాంట్లోనే ఉంటుంది. మంచిగా కలుపుకుంటే మస్తు వస్తుంది రొట్టె చపాతీ. ఈ విధంగా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చేసుకొని ఎమ్మి కీమా పన్నీర్ కర్రీ వేసేసుకొని మంచిగా పొరల చపాతీతోటి తిన్నామనుకోండి, చాలా ఎమ్మిగా. చపాతీ కూడా చూడండి ఎంత పొరలు ఎంత బాగా వచ్చిందో. వావ్, ఇట్లా 2 ఫింగర్స్ తోటి తుంచేసేయచ్చండి. అంత బాగా అయింది, అంత మెత్తగా, అంత బాగా టేస్టీగా అయింది. పన్నీర్ కర్రీ తోటి ఆనియన్ పెట్టుకొని తినాలండి. కీమా పన్నీర్ ఈజ్ వెరీ ఎమ్మీ టేస్టీ అండి. ట్రై ఇట్. చాలా అంటే చాలా బాగా కుదిరింది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎమ్మి పన్నీర్ కీమా పన్నీర్ కర్రీ చాలా అంటే చాలా బాగుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ, లైక్ మీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోనండి. ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. హౌ ఈజ్ ఇట్ కామెంట్ కూడా చేయండి. ఎలా ఉందో కర్రీ కామెంట్ కూడా చేయండి బిలో. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎమ్మీ కర్రీ వెరైటీగా ట్రై చేయండి ఒకసారి.